హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేనండి హైదరాబాదీ మటన్ బిర్యానీ. ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. మటన్ బిర్యానీకి కావలసిన మటన్, మంచి బాస్మతి రైస్ 1 కేజీ చక్కగా ఒక 10 నిమిషాలు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. అదేవిధంగా తగినంత నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచీ, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ ఆర్ 3-4 స్పూన్స్ నెయ్యి. అదేవిధంగా దీంట్లోకి పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్, దీనికి సరిపోను తగినంత రెడ్ చిల్లీ ఎర్రకారము, అంతేకాకుండా తగినంత సాల్ట్. అదేవిధంగా దీంట్లోకండి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే బిర్యానీకి అంత మంచి కలర్ వస్తుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తోటి మంచి స్మెల్ కూడా వస్తుంది. అదేవిధంగా బిర్యానీలోకి మంచి సూప్ని తయారు చేస్తున్నా. అందుకే నేను దానికి తగినంత ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ మటన్ తీసుకోవడం జరిగింది, చక్కటి మటన్. ఈ మటన్ని నేను చక్కగా బిర్యానీలోకి సూప్ని తయారు చేస్తాను. ఆనియన్స్ మంచి ఫ్రై అయినాయి. సో ఇంకా ఇది ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. సూప్లోకి కావలసిన మటన్ కర్రీని కొంచెం ఎక్స్ట్రా తీసుకొని సూప్ చేస్తున్నా. ఆ కర్రీకి సంబంధించిన కొన్ని ఆనియన్స్ని మంచి చాప్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కాస్త బ్రౌన్ అయ్యే వరకు కొద్దిగా సాల్ట్, కాస్త పసుపు, వెల్లుల్లి పేస్ట్, దీంట్లోకి మటన్, మటన్లోకి గ్రేవీ కొరకు ముఖ్యంగా మనకు మంచి గ్రేవీ కావాలంటే కొంచెం బాదం పలుకులు వేసి మంచిగా టమాటా వేసి పేస్ట్ చేస్తే చాలా బాగా వస్తుంది. సో నేను టమాటా మాత్రమే వేస్తున్నా. చక్కగా దీన్ని కలుపుకోవాలా, మనకు మంచి గ్రేవీ వస్తుంది. మ్యాక్సిమం దీనికి కావలసినంత గ్రేవీ కొరకు మనము మంచిగా ఒక 4-5 టమాటాలు వాడుకోవాలి. దీంట్లోకి తగినంత సాల్ట్, తగినంత కారం, లాస్ట్కు మనము దించే ముందు గరం మసాలా వేసుకొని దించితే బాగుంటుంది. ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై కాగానే దీనికి సరిపోను ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక ఈజీగా 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాక దించేసుకుంటే బిర్యానీలోకి
మటన్ గ్రేవీ రెడీ అవుతుంది. మంచి నూనెలో ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని చక్కగా కుక్ చేసుకునేటందుకు తగినంత గ్రేవీ మనకి ఎంత కావాలో అంత వాటర్ని పోసుకోవాలి. ఇది ఎక్కువ గ్రేవీతోటి ఉండాలి. అప్పుడే మనకు బిర్యానీలోకి సూపు, మటన్ సూపు చక్కగా రెడీ అవుతుంది. 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. బిర్యానీలోకి మటన్ని ఈ విధంగా తీసుకొని మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాము. తర్వాత ఒక్కొక్కసారి అయితే రేపు చేసుకునే వాళ్ళు మాత్రము మ్యారినేట్ చేసుకొని నైట్ అంతా 12 o'clock వరకు బయట పెట్టుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవంగానే 5 o'clockకి పొయ్యి మీద వేసేస్తే చక్కగా బిర్యానీ అవుతుంది. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసుకోవాలి అని అంటే ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని నానబెట్టి ఆ తర్వాత కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకు బిర్యానీ చాలా త్వరగా రెడీ అవుతుంది. దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, తర్వాత కొన్ని లవంగాలు, రైస్లోకి కూడా మనం ఇవే వేసుకోవాలి. తర్వాత మంచిగా దీనిలోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాజీరా, కొన్ని ఇలాచీలు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అదేవిధంగా బిర్యానీ ఆకు వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వీటిలోకి వేసుకోవాలి. ఇవి చాలా మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీలోకి. కొన్ని రైస్లోకి వేసుకోవాలా, కొన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు మటన్లోకి కూడా వేసుకోవాలి. అదేవిధంగా దీనికి కావలసినంత కారం, నేనైతే 1.5 kg మటన్, 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నా. దానికి సరిపోను మంచి కారం, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దీనికి సరిపోను సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. రైస్లోకి దీనిలోకి అన్నిటికీ చూసుకోవాలి మనం. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సాల్ట్ అయితే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. సాల్ట్ తోటి తక్కువైనా టేస్ట్ పోతుంది, ఎక్కువైనా టేస్ట్ పోతుంది. దీంట్లోకి తగినంత కొత్తిమీర, పుదీనా, మంచి కడిగి పెట్టుకున్న పుదీనా లీవ్స్, కాస్త ధనియాల పొడి, గరం మసాలా కలిపి నూరుకున్న పౌడర్ని ఒక 1.5 స్పూన్ వేస్తున్నా. దీంట్లోకి తగినంత పెరుగు, దీన్నంతా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా దీంట్లో కాస్త నిమ్మరసం కూడా వేసుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా మనకు మటన్ కాబట్టి తొందరగా కుక్ కావాలి అంటే ఇదంతా కూడా కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి.
చేసుకున్న మటన్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నా. ఒక 4 ఆర్ 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని తీసి మళ్ళీ నేను బిర్యానీకి సపరేట్గా వేస్తాను. కొంచెం వాటర్, ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన సూప్ రెడీ అయిపోయిందండి. దాదాపు 4-5 విజిల్స్ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు నేను పక్కకు తీసేసి ఇదే ప్లేస్లో రైస్ని కుక్ చేసుకుందాం. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. చక్కగా 70% కుక్ కాగానే మనకు బిర్యానీకి రెడీ అయినట్టే ఈ రైస్. దీంట్లోకి కాస్త పుదీనా, కొంచెం సాల్ట్, కావలసిన గరం మసాలా, ఇలాచీ లవంగాలు అన్నీ కూడా దీంట్లోకి వేసుకోవాలి. కొన్ని ఇలాచీలు, చెక్క, కొంచెం సాజీరా, అదేవిధంగా బిర్యానీ ఆకు, లవంగాలు, పుదీనా లీవ్స్, కొత్తిమీర, ఇంట్లోకి తగినంత సాల్ట్. రైస్కి సరిపోను వేసుకోవాలా. నేను మ్యారినేట్ చేసుకున్న మటన్లోకి కూడా మంచిగా వేసిన, సో రైస్లోకి కూడా సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా పొడి పొడిగా ఉండేటందుకు ఆయిల్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మటన్ మంచి కుక్ అయిందండి. ఇప్పుడు ఈ మటన్ని రైస్లోకి తీసుకుందాం. దీంట్లోకి బేసిన్లోకి వేసుకుంటా. అంతలోపు ఆనియన్స్ వేసుకుంటున్నా. అదేవిధంగా లీవ్స్, కొత్తిమీర లీవ్స్, అదేవిధంగా ఇప్పుడు దీంట్లోకి రైస్ని వేసుకుందాం. దీంట్లోకి రైస్ వేసుకోవాలి. దీని మించి ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం నిమ్మరసం, కొంచెం ఆరెంజ్ కలర్ ఆప్షనల్, మనం వేసుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేదా వేసుకోకుండా పర్వాలేదు. ఈ విధంగా వేసుకున్నాక పైనుంచి మనము కొంచెం గీని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గీని కూడా ఒక 2 or 3 స్పూన్స్ వేసుకుంటే ఈ రైస్ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా పొళ్ళుగా వస్తుంది. చాలండి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఆడొకటి వేసేసుకొని ఇంకా నేను దీన్ని కుక్ చేసుకుంటా. కొంచెం అంత అయిపోయిందండి. గ్రేవీకి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా. అదేవిధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఇది అయినట్టే దించేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా కింద బాయిల్ చేసుకున్న మటన్ని వేసిన దానికి కావాల్సిందంతా
ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ యాడ్ చేసుకున్నాము, స్పైసెస్ కూడా. అదేవిధంగా రైస్ని మంచిగా హాఫ్ బాయిల్ చేసి దాన్ని కూడా దీనిపైన వేసుకున్నా. ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీర, ఆనియన్స్, తర్వాత ఫుడ్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకున్నా. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా వేసుకున్నా. ఇప్పుడు ఇంకా ఒకసారి చూడండి, ఈ విధంగా కిందంతా మటన్, పైన రైస్. తర్వాత దీన్ని ఈ విధంగా మనము దమ్ చేసుకోవాలా. దీనిపైన ఏదైనా మనము బరువైనది మన ఇంట్లో ఉన్న రోల్ కానీ ఏది కానీ పెట్టుకోవచ్చు, లేదా ఫాయిల్ పేపర్ని దీన్ని సీల్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు దగ్గరున్న పిండిని తీసుకొచ్చి చేస్తారు, దానికన్నా ఇవి కూడా బెటర్గానే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు ఈ విధంగా చేసి దీనిపైన ఒక బరువైన ఏమంటారు రోలు తీసి బోర్లా వేద్దామని చూస్తున్నా. సో ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అండి బిర్యానీని హై ఫ్లేమ్లో, 7-8 మినిట్స్ హై ఫ్లేమ్, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఇక బిర్యానీ అయిపోయినట్టే, ఏం చక్క బిర్యానీని రెడీ అయినట్టే. బిర్యానీకి దమ్ కావటానికి కొరకు బాగా దీని మీద నేను బోర్లు ఇచ్చిన దీని మీద పెట్టిన బరువు కాసేపు కాగానే ఇంకా దీన్ని తీసేసి ఏ విధంగా అయిందో చూద్దాం. 10 మినిట్స్ ఒక హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏ విధంగా అయిందో ఒకసారి చూద్దాం. బిర్యానీ అయినట్టే. టేస్ట్ చేసి చూద్దాం. బిర్యానీ అంతా రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. ముక్క కూడా మంచిగా ఉడికింది. చాలా బాగుందండి. పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా సమపాలనలో సరిపోయినాయి. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ చూసిన వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా చేశారో, ఎలా ఉందో కామెంట్స్లో నాకు తెలపండి. థ్యాంక్ యూ.